అక్కడికి టూర్ ప్లాన్ చేసుకొని చాలా మంచి పని చేశాను అనిపించింది. అసలు స్వయంగా రుక్మిణీదేవి విశ్వకర్మ తోటి ఈ విగ్రహాన్ని చేసింది. ఆ విగ్రహాన్ని మనం కన్నులారా చూడొచ్చు. అది ఎక్కడో లేదు, మన ఇండియాలోనే ఉడిపి కర్ణాటకలో ఉంటుంది. అసలు ఇదంతా ఇక్కడ స్టార్ట్ అయిందంటే, శ్రీకృష్ణుడు రుక్మిణీదేవితో ఉన్నప్పుడు దేవకీ మాత ఏమంటుందంటే, కృష్ణ నువ్వు చిన్నగున్నప్పుడు నేను నిన్ను చూడలేదు, నువ్వు పెరిగేటప్పుడు నాకు బాలకృష్ణుడు లాగా చూడాలని ఉంది. అప్పుడు శ్రీకృష్ణుడు సరే అమ్మా అని చెప్పి బలరామన్ తోటి చిన్నప్పుడు ఆడుకునే ఒక సీన్ ని మొత్తం రీక్రియేట్ చేసి అక్కడ చూపిస్తారనమాట. అప్పుడు దేవికి మాత ఇంకా రుక్మిణీదేవి అలానే చూస్తుండిపోయారు. అది అయిపోయిన తర్వాత రుక్మిణీదేవికి ఒక ఆలోచన వచ్చింది. బాలకృష్ణుని ఒక విగ్రహ రూపంలో ఉంటే ఎంత బాగుంటుంది కదా అని చెప్పి విశ్వకర్మ తోటి చేయించింది. రుక్మిణి మాత చేయించిన విగ్రహమే మనం ఇక్కడ ఉడిపిలో చూడగలుగుతాం. అసలు అక్కడ ఉన్న విగ్రహం ఇక్కడికి ఎలా వచ్చిందని మీరు అనుకుంటుండొచ్చు. ద్వారకా నగరం సముద్రంలో మునిగిపోవడంతో ద్వారకా నుంచి ఒక నావ వచ్చింది. ఆ షిప్ లో వచ్చిన వాళ్ళందరికీ ఎక్కడికి వెళ్లాలో దారి తెలీదు. అప్పుడు మధ్వాచార్య ఆయన గొప్ప సాధకుడు ఆ షిప్ ని చూసి అక్కడ ఉన్న వైబ్రేషన్స్ ని గుర్తించి ఆ షిప్ ని మంచి దారిలోకి తీసుకొని వచ్చి హెల్ప్ చేశారు. వాళ్ళు నీకు ఏం కావాలి, వజ్ర వైడూర్యాలు అన్నీ ఉన్నాయి, నీకేం కావాలి అని అడిగినప్పుడు మధ్వాచార్య మాత్రం నాకు అవన్నీ అవసరం లేదు, కానీ మీ నావల్లో ఉన్న ఒక చందనపు ముద్ద ఒకటి ఉంది కదా, అదొక్కటిస్తే చాలు అని అడిగారు. ఆ చందనపు ముద్దలో ఏముంది అనుకుంటున్నారు? మన బాలకృష్ణుడి విగ్రహం. ఆ చందనపు ముద్దని ఈ వాటర్ లోనే కడిగి మన ఉడిపిలో ఉన్న గర్భగుడిలోని పెట్టారనమాట. బాబా ఈ స్టోరీ విన్నాక నాకైతే ఉడిపి నుంచి రాబుద్దే అవ్వలేదు. ఉడిపికి వెళ్తే ఇంకేం చూడొచ్చు అనేది నేను పార్ట్ 3 వీడియోలో చెప్తాను.